పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈ వీడియోలో కాసుల పురుషోత్తమ కవి గారు రాసిన ఆంధ్రనాయక శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం. ఆంధ్రనాయక శతకంను వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి, డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్దికంగా నన్ను వెన్నంటి సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. కృష్ణా జిల్లాలోని బందరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలోని వైష్ణవాలయం శిథిలమైపోయి ఉండడాన్ని చూసి కాసుల పురుషోత్తమ కవి గారు ఆవేదనతో రాసిన శతకమే ఆంధ్రనాయక శతకం. శ్రీకాకుళంలోని వైష్ణవాలయంలో కొలువైన విష్ణుమూర్తి ఆంధ్రనాయకుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కినారు. కాసుల పురుషోత్తమ కవిని పుల్లమరాజు అనే పేరుతో కూడా పిలుస్తారు. పుల్లమరాజు గారు ద్విపాద మకుటంతో వ్యాజస్తుతి అలంకారమును ఉపయోగిస్తూ శతకంను పూర్తి చేసినారు. వ్యాజస్తుతికే నిందాస్తుతి అనే పేరు కలదు. పైకి నిందిస్తూనే అంతర్గతంగా స్తుతిస్తూ ఆలయమును పునరుద్ధరణ చేసుకోమని విష్ణువును వేడుకుంటూ ఆంధ్రనాయక శతకం రాసినారు కాసుల పురుషోత్తమ కవి గారు. పట్టిగొల్లది రోటగట్ట నోపిన నీకు రోసంబులేదన్న నీసుగలదే, జార చోరాది చేష్టల ప్రవర్తిల్లు నీ కపకీర్తి అన్న భయంబుగలదే, భార్యచే తన్నులు బడ్డవానికి నీకు లజ్జలేదని అన్న లాఘవంబే, కుండంటు లేదని కొసరి మెక్కిన నీకు హీనతలించిన న్యూనమగునే, కోరి దాసులు నిన్నెంత దూరుచున్నా పంతమున్నది నీకి సుమంతయైనా, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి, యశోదాదేవి నిన్ను రోలుకు కట్టివేసిందని అంటున్నా నీకు రోషం లేదని అన్నా నీకేమీ కోపం రాదు. జార చోరాది చేష్టలతో సంచరించావని అంటున్నా నీకేమీ నామోషిగా లేదు. కుండంటూ లేదు ద్రౌపది పెడితే కొసరి కొసరి మెక్కాడని అంటున్నా నీకదేమీ చిన్నతనం అనిపించడం లేదు. ఇలా నీ దాసులు నీ చేష్టలను ఎంచి ఎంచి నిన్ను నిందిస్తున్నా నీకు పట్టకున్నది. నీకు అసలు రోషమంటూ ఉందా? అలా అననివ్వరాదని నీవు భావిస్తున్నావా? నీకు ఏమైనా కొంచెమైనా పంతం ఉందా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు. కడు దొంగతనమున కని తల్లి వైచిన తన బిడ్డనిగ పెంచెనిను యశోద, జనని గర్భము దించుకొనిన వేరొక తల్లి కడుపు చేసి కొనంగ కలిగెనన్నా, తండ్రి వివాహయత్నము సేయనొల్లక తగులుక వచ్చే నీ ధర్మపత్ని, అన్న రారాజుకి నున్న నీ సోదరి ఇంటికి జోగిరానంటుకొనియే, ఇట్టి నీ సంప్రదాయంబు గుట్టుబెట్టు రట్టు సేయుదు కనుమునా భట్టుతనము, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, నీ తల్లి దేవకీదేవి నిన్ను దొంగతనంగా కనగా యశోదాదేవి నిన్ను పెంచింది. నీ తల్లిగారు 7వ గర్భాన్ని దించుకోగా మరొక తల్లి రోహిణి గర్భాన మోసి నీ అన్న బలరాముని కన్నది. తండ్రి పెళ్లి ప్రయత్నం చేస్తూ ఉంటే నీ వెంటపడి వచ్చింది నీ ధర్మపత్ని రుక్మిణీదేవి. మీ అన్న దుర్యోధనునికిద్దామని ఆలోచిస్తుండగా మీ చెల్లెలు సుభద్ర ఇంటికి అర్జునుడు సన్యాసిగా వస్తే అతని వెంట వెళ్ళింది. ఇదయ్యా నీ ఇలు వరస, నీ కుటుంబ గౌరవం, దీన్నంతా బట్టబయలు చేస్తాను చూడు, అప్పుడు తెలుస్తుంది నా భట్టుతనం అంటే ఏమిటో అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు. పక్షంబు గలదన్రు పాండు పుత్రులయందు పాండవుల్ పడినట్టి పాటులేమి,
పూర్వజన్మమునందు పూజించే గజమండ్రు గజరాజు పొందిన గాసియేమి అలకుచేలునకు బాల్య స్నేహితుడవండ్రు నెరి కుచేలుడు పడ్డనెవ్వలేమి ప్రహ్లాదుడా జన్మ భక్తియుక్తుండన్రు ప్రహ్లాదుడొందిన బాధలేమి ఎంత ఆలస్యమున వారి నేలినాడ విట్టిదౌని దయారసం బెంచి చూడా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, పాండవుల మీద నీకు అభిమానం అని అందరూ అంటారు. కానీ వారు పడ్డ పాట్లు అన్నీ ఇన్ని కాదే. గత జన్మలో గజరాజు మిమ్మల్ని పూజించాడంటారు. మరి అతడు అంత శ్రమకు లోనైనాడేమి? కుచేలునకు నీవు బాల్య స్నేహితుడవు కదా, కానీ ఆయన అంత దారిద్ర్యానికి లోనైనాడేమి? ప్రహ్లాదుడు పుట్టింది మొదలు నీ భక్తుడు, మరి ఆయన అన్ని బాధలు పడ్డాడేమి? వారిని ఎంత ఆలస్యంగా చేరదీశావు? భక్తులపై నీ దయ ఇలాంటిదని అర్థమవుతోంది మరి అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు. నిందాస్తుతి చేస్తున్నారు. అనఘమౌ విప్రసత్రాన్నమెంగిలి చేసి తీవెమున్ క్రతుభోక్త నేనేయనుచు సవతి తల్లి కొమాళ్ళ సమయించి తందరి తరుగని రాక్షసాంతకుడననుచు బంధువులన్యోన్య వైరాన హతులుగా నడచితి భూభారహారిననుచు బలిమినన్య స్త్రీల పట్టితి వెందరిన్ అస్కలద్ బ్రహ్మచర్యమతిననుచు లోకమున అడ్డమెవ్వరు లేకయునికి హద్దులేకిట్లు నడచితి వళుకుమాలి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, నేనే యజ్ఞభోక్తనంటూ బ్రాహ్మణ యజ్ఞమునందలి పవిత్రమైన హవిరన్నాన్ని తిన్నావు. రాక్షసాంతకున్నంటూ నీ సవతి తల్లి బిడ్డలనందరినీ సంహరించావు. భూభారాన్ని హరించేవాడినంటూ బంధువులు పరస్పరం యుద్ధం చేసి మరణించేటట్లు చేశావు. అస్ఖలిత బ్రహ్మచారిణని చెబుతూనే పెక్కుమంది స్త్రీలను కూడావు. లోకంలో నీకు ఎవ్వరూ అడ్డు చెప్పేవారు వచ్చేవారు లేరు గనుక అదురు బెదురు లేకుండా అలా హద్దు మీరి ప్రవర్తించావు. అలా కాకపోతే నీవు చేసిన పనులు ఎలాంటివయ్యా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు. ఆది యోగ్యంతరంగాలాన బంధంబు వదలించుకొన నీకు వశముగాదో వేదాంత సకృద చుంబితల మంత్రావర్ణనల గుహలుండి రానలవిగాదో నిమిషార్ధ నిమిషాది నిత్య వేళా చక్రగతి నిరోధించిరా క్రమముగాదో వక్రకంటక పంకవత్క్రూర జనమనః కాపథంబులను కాల్మోపరాదో ఏమి ఆలస్యమిది నీకు నేల సకల జంతు సంతాన రక్షా విచక్షణునకు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, ప్రాచీన యోగీశ్వరుల మనస్సులలో బంధింపబడ్డ నీవు బంధాన్ని తెంపుకొని రాగలవా? వేదాంత వాక్యాలకు కూడా అందరాని మంత్రాలలో వర్ణించిన గుహలో నుండి వచ్చుట కష్టమా? నిమిషాది కాలచక్ర గమనానికి బద్ధుడవై దాన్ని ఆపి రాలేకుండా ఉన్నావా? ముండ్లు బురదతో వంకరగా ఉండే క్రూర జనుల మనస్సులనే చెడు త్రోవలలో అడుగుపెట్టి రాలేకుండా ఉన్నావా? అన్ని ప్రాణులను రక్షించడంలో సామర్థ్యం గల నీకు నా దగ్గరికి రావడానికి ఇంత ఆలస్యం ఎందుకు అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.